దీప గౌతమ్ విషయంలో సాక్ష్యం సంపాదించి గౌతమ్ చెడ్డవాడు అని అందరి ముందు నిరూపించాలనుకుంటుంది. అందుకోసం రమ్య అడ్రస్ తీసుకొని తన కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అదే దారిలో రమ్య కూరగాయల బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక తనని చూసిన దీప తనని కలిసి, ఆ గౌతమ్ నీలాగే చాలామంది అమ్మాయిల జీవితాలని నాశనం చేస్తున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకుని నాతో వచ్చి నిజం చెప్తే ఆ గౌతమ్ ఎలాంటివాడో అందరికీ తెలుస్తుంది. నీకు నేను న్యాయం జరిగేలాగా చూస్తాను, భయపడద్దు, నువ్వు నాతో వచ్చి నిజం చెప్పు చాలు అని తనకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక రమ్య అయితే భయపడిపోతూ, వాళ్ళు చాలా గొప్పవాళ్ళక్క, వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారు అని భయపడుతూ ఉంటుంది. ఇక దీప అయితే, నీకేం భయం లేదు రమ్య, నేను నీ తోడుంటాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి గౌతమే తండ్రి అన్న విషయాన్ని నాతో పాటు వచ్చి అందరికి చెప్పు అని బ్రతిమలాడి ఒప్పిస్తుంది. ఇక రమ్య అయితే, సరే అక్క, ఈ పక్కనే మా ఇల్లు, ఈ కూరగాయల బ్యాగు ఇంట్లో పెట్టేసి వస్తాను అని తను ఇంటి దాకా వెళ్తుంది. ఇక అదే సమయంలో శ్రీధర్ అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం చూస్తూ ఉంటాడు. ఇక తనైతే అనుకుంటూ ఉంటాడు, ఏంటి దీప ఎక్కడుంది, ఈ అమ్మాయి ఎవరు, దీప తనని ఎందుకు కలిసింది, బహుశా ఆ గౌతమ్ గాడితో ఈ అమ్మాయికి ఏదైనా కనెక్షన్ ఉందా, ఇదేదో నాకు ఉపయోగపడేలాగా ఉందే అనుకుంటూ ఈ విషయాన్ని వెంటనే పారిజాతం అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పాలి అనుకొని తనకి ఫోన్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ని పారిజాతం కాకుండా జోష్న లిఫ్ట్ చేస్తుంది. ఇక అవతల ఫోన్ ఎవరెత్తారో కూడా తెలుసుకోకుండా శ్రీధర్ అయితే, అత్తయ్య గారు ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి, చిన్న పనుండి మణికొండ వచ్చాను, ఇక్కడ దీప నాకు కనిపించింది, ఏంట్రా ఇక్కడ ఏం చేస్తుందా అని ఫాలో అవుతే తను ఎవరో అమ్మాయిని కలిసి మాట్లాడి తనతో పాటు తీసుకెళ్ళింది. బహుశా ఆ అమ్మాయి గౌతమ్ గాడి గర్ల్ ఫ్రెండ్ ఏమో అని నాకు డౌటు, అయినా నేను దీపని ఫాలో అవుతాను, నా కొడుకు జీవితంలోంచి ఆ దరిద్రాన్ని తరిమేసే వరకు నేను నిద్రపోను అని చెప్తూ, ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడడం లేదు అని అంటూ ఉంటాడు. ఇక అవతల ఉన్న జోష్న అయితే, థ్యాంక్స్ మామయ్య, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని అంటూ ఉంటుంది. ఇక దీప రమ్యని తీసుకొని శివనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక సుమిత్ర, దశరథు, శివనారాయణ పారిజాతాల ముందు తనని నిలబెట్టి గౌతమ్ గురించి అసలు విషయాన్ని, తను చేసిన మోసాన్ని అందరికీ చెప్పమని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ ఉన్న జోష్న దీపని చూసి, నువ్వు వస్తావని నాకు తెలుసు దీప, నువ్వు నిజం చెప్పిస్తే ఈ ఇంట్లో నా మీదన సింపతి మొత్తం పోతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర, శివనారాయణ అయితే దీపని తిడుతూ ఉంటారు. నువ్వెవరినో తీసుకొచ్చి తనే గౌతమ్ మోసం చేసిన అమ్మాయి అని చెప్తే నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు అని తనని తిడుతూ ఉంటారు. ఇక దీప అయితే, గౌతమ్ ఎలాంటి వాడో ఈ అమ్మాయి చెప్తుంది, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి గౌతమ్, కావాలంటే DNA టెస్ట్ చేయించుకోండి అని దీప చెప్తూ ఉంటుంది. ఇక పారిజాతం, శివనారాయణ అయితే రమ్యతో, నిజం చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని అడుగుతూ ఉంటారు. ఇక రమ్య అయితే, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అంటూ నిజం చెప్పకుండా సాగదీస్తూనే ఉంటుంది. ఇక దీప అయితే ఎందుకు రమ్య నిజం చెప్పకుండా భయపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రమ్య మరోవైపు జోష్న వైపు చూసి నిజం చెప్పేందుకు భయపడుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే కోపంగా రమ్య వైపు చూస్తూ నిజం చెప్పొద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. ఇక భయపడిపోయిన రమ్య అలాగే జోష్న వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఎప్పటికీ రమ్య నిజం చెప్పదు అని కాన్ఫిడెంట్గా జోష్న దీప వైపు చూస్తూ, నువ్వు తీసుకొచ్చిన సాక్ష్యం అబద్ధం సాక్ష్యమని అందరూ నిన్ను తిట్టాలి, నాకు కావాల్సింది కూడా అదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న రమ్యను ఎలా భయపెట్టి నిజం చెప్పకుండా ఆపింది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.